వరకస్యం హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి మన తండ్రి అయిన అతోన్న వారి యొక్క కృపయు మన రక్షకుడైన యెహోవా మెస్సి వారి పరిశుద్ధమైన నామములో ఈ యొక్క హానుక్కా పండుగ 3వ దినము చదవండి. హానుక్కా అంటే అర్థం ఏంటండి? హనుక్కా అంటే ఏంటి అర్థం? డెడికేషన్ అని చెప్తాం. హనుక్కా అంటే ప్రతిష్ఠించుట అని అర్థం. హనుక్కా అంటే ప్రతిష్ఠించుట. దేనిని ప్రతిష్ఠించారు అని అంటే ఆ యొక్క మెనుల వెలుగుని తీసుకొచ్చి మందిరములో ప్రతిష్ఠించారు. ఏ మందిరములో అయితే వెలుగు అనేది లేకుండా పోయిందో ఆ యొక్క వెలుగు మరలా ఆ మందిరములో నింపబడుతూ ఉన్నది. అది ఎప్పుడు జరిగిందంటే సహోదరులారా, ఈ కిస్లేవ్ అనేటువంటి 9వ మాసమున 25వ దినమున మరలా తిరిగి ఆ మందిరములోకి వెలుగు రావడం జరిగింది. ఇదే నెలలో జరిగినటువంటి విషయము 145వ సంవత్సరము 145వ సంవత్సరమున కిస్లేవ్ 15వ దినమున అంతియోకస్ రాజు దేవాలయములోని దహన బలి పీఠ మీద విగ్రహములను నెలకొల్పి మరి పంది అనేటువంటి ఒక జంతువును తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద రక్త ప్రోక్షణ జరిగించి బలి అర్పణ చేయడం అనేది జరిగింది. అంటే ఆ మందిరం అంతా కూడా అపవిత్రం అయిపోయింది. దానితో పాటు ధర్మశాస్త్ర గ్రంథములైనను ఆ గ్రంథం యొక్క చుట్టలన్నింటినీ కూడా కాల్చివేయడం జరిగింది. ఎప్పుడు అంటే ఈ కిస్లేవ్ అనేటువంటి 15వ దినమున అంత ప్రమాదమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ అంతియోకస్ రాజు ఎప్పుడు పరిపాలన చేస్తున్నాడంటే ఈ గ్రీకుల రాజు అయినటువంటి అలెగ్జాండర్ చనిపోయిన అనంతరం ఈ అంతియోకస్ రాజు తన చేతుల్లోకి ఆ రాజ్యం అనేది తీసుకున్నాడు. ఈ అంతియోకస్ రాజు అయిన తర్వాత మరలా 4 రాజ్యాలు అంటే 4 భాగాలుగా అయిపోతాయి. ఆ గ్రీకు రాజ్యం అనేది 4 భాగాలుగా అయిపోయి 4 రాజ్యాలుగా విభజించబడి వారు మిగతా వారిని కూడా పరిపాలన చేసేవారుగా ఉన్నారు. వీరు చేసిన పని ఏంటంటే ధర్మశాస్త్రమును కాల్చివేశారు, మందిరంలో ఉన్న ఉపకరణలన్నింటిని కూడా అభ్యంతరం చేశారు, సున్నతి చేయించుకుంటే చంపివేతం అని చెప్పారు. ఎవరైతే శబ్బాతులు చేస్తున్నారో వారిని చంపేశారు. ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అన్య ఆచారాలు ఏవైతే ఉన్నాయో, గ్రీకులు అన్య ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆచారాలన్నీ కూడా చేయకపోతే మీరందరూ కూడా చచ్చిపోతారు అని శాసనాన్ని చేశాడు. ఈ కిస్లేవ్ 15వ తారీఖున కొన్ని ఆచారబద్ధమైనటువంటి సంఘటనలు జరిగించిన తర్వాత ఎవడైనా ధర్మశాస్త్ర నియమాలను పాటించినను అతనిని రాజు ఆజ్ఞ ప్రకారము వధిస్తాము. చూసారా, ఎవరైతే మాకు ధర్మశాస్త్ర నియమాలను పాటిస్తూ ఉన్నారనే విషయం తెలుస్తుందో వారందరినీ కూడా రాజు ఆజ్ఞ ప్రకారముగా ఏం చేస్తాం? వధిస్తాం, చంపేస్తాం. మరి ఇలాంటి పరిణామం జరుగుతున్నప్పుడు ధైర్యముగా ఎవరైనా నిలబడగలరా? ఏమండి, నీవు శబ్బాతు చేస్తే నేను చంపేస్తాం అని అన్నారు అనుకోండి, నువ్వు నిలబడగలవా? ఇది ఈ 3వ రోజు టాపిక్.
అంటే ధైర్యముగా నిలబడుట, ధైర్యముగా నిలబడుట. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించిందా అనే మాట యోబు గ్రంథంలో మనకు కనపడుతుంది. నువ్వు నిజమైన భక్తుడివైతే దానికి ఉదాహరణగా మనకి నలుగురు యవనస్తులు కనపడతారండి బైబిల్ గ్రంథంలో. నలుగురు యవనస్తులు కనపడతారు. వాళ్ళు ఎవరనంటే దానియేలు గ్రంథము చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. మేము సేవించుచున్న ఎలోహిం మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఇది విశ్వాసంతో కూడినటువంటి ధైర్యం. వాళ్ళు అంటూ ఉన్నారు, మేము సేవిస్తున్నటువంటి మా పరలోకపు తండ్రి, మా సృష్టికర్త, మా సర్వోన్నతుడు, మా కెరూబుల మధ్య ఆశ్రయుడైనటువంటి మా గొప్ప ఎలోహిము తండ్రి, ఆయన శక్తి అంటే మీరు చూడగలరా? నేను చూస్తాం. ఆయన శక్తి ఏంటో మాకు తెలుసు, ఆయన ప్రభావం ఏంటో మాకు తెలుసు, ఆయన ఏం చేయగలడో మాకు తెలుసు. ఇది విశ్వాసంతో కూడినటువంటి ఒక పరీక్ష అన్నమాట. తన ధైర్య సాహసాన్ని చూపిస్తున్నాడు దానియేలు ఇక్కడ. ఏమంటున్నాడు? మేము సేవిస్తున్నటువంటి తండ్రి ఈ మండుచున్నటువంటి ఈ వేడిమి గల అగ్ని గుండములో నుంచి మమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు. ఏమనుకుంటున్నారు మా ఎలోహిము అంటే? ఏమనుకుంటున్నాడు మా తండ్రి అంటే? ప్రపంచాన్ని నిర్మించిన వాడు, సర్వం కూడా సృష్టించిన వాడు మేము సేవిస్తున్న తండ్రి. ఏదో మీరు బెదిరిస్తే బెదిరిపోతామా? లేకపోతే మీరు బెదిరిస్తే మేము లొంగిపోతామా? లేదు. మా తండ్రి శక్తి ఏంటో మీకు చూపిస్తాము. మా తండ్రి గొప్పతనం ఏంటో మీకు చూపిస్తాము అని రాజుతో శబ్దం చేశారండి సహోదరు. ఇదిగో నీవు మ్రొక్కకపోతే తీసుకెళ్లి అగ్నిగుండంలో వేసేస్తావు, చచ్చిపోతావు, మాడిపోతావు, మసైపోతావు, ఏం పర్లేదు వేసేసుకో. ఆ ధైర్యం చూడండి సహోదరు. అలాంటి ధైర్యము, అలాంటి విశ్వాసము ఈ రోజుల్లో ఎవరికున్నది? ఉన్నదండి. ఒక పక్క ఇక్కడ ఈ అంతియొకపు రాజు ధర్మశాస్త్రం పట్టుకుంటే చంపేస్తా అంటున్నాడు. ఒక పక్క శబ్బాతు ఆరాధన చేస్తే చంపేస్తానంటున్నాడు. ఒక పక్క నియమకాలాలు మీరు ఎత్తితే చంపేస్తానంటున్నాడు. సున్నతి చేయించుకుంటున్నారా మీ పిల్లలకి? మీ సున్నతి అనే మాట వినపడిందా మిమ్మల్ని చంపేస్తానంటున్నాడు. ఎలాంటి పరిస్థితులు ఏం చేయాలండి? ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని తలదాచుకోవాలి ఎక్కడ చోట. ప్రియ సహోదరులారా, కొంతమంది భక్తులు లేచారండి, రాజుకు విరోధంగా లేచారు, నిలబడ్డారు, ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుంటారు. ప్రియ సహోదరులారా, కేవలము వారు ప్రాణాలు పణముగా పెట్టింది దేనికోసం తెలుసండి? వారు ప్రేమించే మందిరం కోసం. వారు ప్రేమించే మందిరం అనేది లేకపోతే వారు మనుగడ లేదు, వారి జీవితము లేదు. అందుకే ఆ మందిరం కోసము వారు చేసిన త్యాగాలు అంతా ఇంత కాదండి సహోదరులు. మందిరం జోలికొస్తే వారు సహించలేరు. మందిరం జోలికొస్తే వారు ఎంత దానికైనా సరే సిద్ధపడతారు. ఎందుకంటే ఆ మందిరంలో ఏముంటుంది? ఆయన శక్తిన, ఆయన మహిమ, ఆయన సమృద్ధి, ఆయన శక్తి, ఆయన ప్రభావము, ఆయన కెరూబుల మీద ఆశ్రయుడుగా ఉండి తన ప్రజలతో మాట్లాడతాడు. అందుకోసమే మందిరం లేకపోతే వారు శవాలతో సమానం అంట. బ్రతుకున్నా కానీ చనిపోయిన వారితో సమానం, జీవం లేని వారితో సమానం అంట. అందుకే మందిరాన్ని అంత ఎక్కువగా ప్రేమించారు. ప్రియ సహోదరుడు, ఒక పక్క బెదిరింపులు,
ఒక పక్క ప్రాణాలు పోతాయని చెప్పేసి హెచ్చరికలు ఏం వచ్చినా కానీ బెదిరిపోలేదు సహోదరులు. అంటున్నారు, చంపుతారా చంపండి, ఈ అగ్నిలో వేస్తారా వేయండి, కానీ నువ్వు చెప్పేది మేము చేయనే చేయము. మనమైతే వెంటనే ఏం చేస్తాం? అయ్యా ప్రాణం ఉంటే చాలు, ప్రాణం ఉంటే చాలు అని అనుకొని మొత్తం అక్కడ విడిచిపెట్టేసి ప్రభు ఇక దరిదాపుల్లో మనము కనిపించాం. మనం చెప్తాం మన ధైర్యవంతులము కదండి, మనం చెప్తాం మన ధైర్యవంతులమి, మనం విశ్వాసుల వీరులమి, మనం సైనికులని, యుద్ధ భూమిలో ఉన్నప్పుడు వెనక తిరగలేని వారిని అని మన నోటితో చాలా చక్కగా వల్లిస్తూ ఉంటాం. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఏమవుతాం అండి? పిల్లిలాగా అయిపోతాం, వెనక్కి మెల్లిగా వెళ్ళిపోతాం అనమాట. ఎవరికి చెప్పుకొని వెళ్ళిపోతాం. అది మన విశ్వాసం ప్రియ సహోదరుడు. కానీ నీ విశ్వాసం అనేది అలా ఉండకూడదు. మనందరి విశ్వాసం ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. ప్రాణం పోతున్నా కానీ తండ్రిని విడిచిపెట్టకూడదు. ప్రాణం పోతున్నా కానీ ఆ తండ్రి సన్నిధిని విడిచిపెట్టకూడదు. నిజంగా నీకు తండ్రి గురించి అర్థమైతే సహోదరులారా, తండ్రి సన్నిధిని నీవు ప్రేమించుకొని ఉండలేదు. అందుకే ఇర్మియా గ్రంథంలో ఉంటుంది కదండి, ఆయన గురించిన జ్ఞానము పరిశీలనగా తెలుసుకున్నవాడు ఎవడు? ఆయన గురించిన పరిశీలనగా తెలుసుకున్నవాడు ఎవడు? చాలా మంది మానవులు జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతూ ఉన్నాడు, బలాన్ని చూసుకుని అతిశయపడుతున్నాడు, జ్ఞానాన్ని చూసుకుని అతిశయపడుతున్నాడు, తనకున్నటువంటి బలం చూసుకుని అతిశయపడుతున్నాడు. కానీ అతనికి ఇచ్చిన జ్ఞానం ఇచ్చినటువంటి వ్యక్తిని ప్రేమించలేకపోతున్నాడు. ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఆ బలం ఇచ్చింది ఎవరు? ఆ కృపనిచ్చింది ఎవరు? ఈ భూమి మీద ఆయన స్తుతించలేకపోతున్నాడు ఈ రోజున మానవుడు. ప్రియ సహోదరులారా, తండ్రి చూస్తాడండి, ప్రతి హృదయం తండ్రి చూస్తాడు. ఎవరు హృదయం చూడకపోయినా చూసినా సరే అనుకుంటారు, ఎవరు చూస్తున్నారయ్యా, ఎవరు చూడలేదు కదా. మనుషులు చూడాలా? నీ తండ్రి నా హృదయ వారు చూడాలి, నీ హృదయాన్ని నా హృదయాన్ని చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దానియేలు అంటున్నాడు, మేము సేవిస్తున్నటువంటి మా యొక్క మహిమలో ఉన్న తండ్రి ఈ వేడి గల అగ్ని నుంచి రక్షించడానికి సమర్థుడు. అక్కడ ఏం శాసనం చేయబడిందండి? నెబుకద్నెజరు ఒక ప్రతిమను నిలబెట్టి, ఇదిగో ఇదే మీ ఎలోహీము, ఇదే మీ దేవుడు, దీనిని పూజించకపోతే మీరందరూ చస్తారని చెప్తే అదందరూ పోయి దానికి నమస్కరించారు. కానీ ఈ నలుగురు మాత్రము ధైర్యముగా సింహముగా నిలబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, ఇంగ్లీష్ మూవీ ఉంటది, దానియేలు సంబంధించిన మూవీ. ఒక చిన్న బిట్టు ఇదే అండి. దీనికి సంబంధించింది ఒక చిన్న క్లిప్పింగ్ ఉంటది. అందరూ నిలబడి ఉంటారు. ఎప్పుడైతే రాజు నిలబడి అక్కడ నిలబడినటువంటి ఆ ప్రతిమకు నమస్కరించినట్టే అందరూ కూడా తలలు చేస్తారండి. ఆ గుంపులో నలుగురు ఉంటారు. ఆ గుంపులో నలుగురు యవనస్తులు ఉంటారు. ఆ యవనస్తులు డివిటీగా నిలబడ్డారు, చేతులు కట్టుకొని ధైర్యంగా తల ఎత్తుకొని ఇలా నిలబడ్డారు. అదే బైబిల్ చెప్తుంది. ఎవరు వీరు? వెంటనే వారిని తీసుకుంటారండి. నా ఆజ్ఞ అంటే వారికి భయం లేదా? నా శాస్త్రం అంటే వారికి భయం లేదా? వారు ఎక్కడి నుంచి వచ్చారో ముందు అక్కడ తీసుకురాని వాళ్ళని. ప్రియమైన సహోదరుల, బబులోని చెరలోకి తీసుకుని వెళ్ళాలి. బబులోని చెరకు వచ్చారు వారు. ఎక్కువ చేసే పరిపాలనలో బబులోని చెరకు వెళ్ళారు. యూదా జనాంగం మొత్తం, ఇజ్రాయేల్ జనాంగము అసూరు చెరకు వెళ్ళారు, తిరిగి రాలా. యూదా జనాంగము బబులోని దేశం నుంచి మరలా విడుదల పొందారు. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే యవనస్తులు పనికొస్తారని చెప్పేసి ఈ యవనస్తులు పట్టుకొని పోయారు. అనేక పరీక్షలు ఎదిరించారు, అనేక పరీక్షలు జయించారు. ప్రజా రోజు మంచి ఆహారం పెడుతుంటే ఈ ఆహారం అవ్వదు,
ఈ ఆహారం తిని మేము మా తండ్రికి మేము ఆ విరోధంగా మేము మారలేము, అభ్యంతరం చేసుకోలేము, మమ్మల్ని మేము అభ్యంతరం చేసుకోలేము. మాకు చిన్న కూరగాయలు చాలు, కూరగాయ ముక్కలు పెట్టండి, వెజిటేబుల్స్ పెట్టండి, మాకు అంతే చాలు, ఇంకా మాకు ఏమీ అవసరం లేదు, చికెన్ మటన్ ఏమి అవసరం లేదు, మాకు మాంసాహారం వద్దు, కూరగాయలు మాకు పెట్టండి అని చెప్పేసి పరీక్షించారు. కొన్ని దినాలు వారు పరీక్షిస్తే మాంసం తిన్న వాళ్ళకన్నా కూడా కూర మొక్కలు తిన్న వాళ్ళ మొక్కలు ఎలా ఉన్నాయి? ప్రకాశిస్తూ ఉన్నాయండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, నువ్వు ఎంత ఏది తిన్నావనేది ముఖ్యం కాదు, నువ్వు ఎంత ఆయనలో నమ్మకంగా ఉన్నదే గొప్ప విషయము. ఆ నమ్మకత్వాన్ని, ఆ పరిస్థితులను వారు కాపాడుకున్నారు కాబట్టే తండ్రి వారిని అక్కడ ఉన్నా కానీ, ఆ పరిస్థితుల్లో ఉన్నా కానీ వారిని ఆ మహిమపరుస్తూ ఉన్నాడు, కనపరుస్తూ ఉన్నాడు, హెచ్చిస్తూ ఉన్నాడు. ఆశ్చర్యపోయిన రాజు, ఏంటిది? వాళ్ళతో పాటు ఇద్దరు అగ్నిలో పడేశారు, వారి మాట మసిగిపోయారు. కానీ వీళ్ళు మాత్రం ఒక్క దీంటి కూడా పడలేదు. అప్పుడు రాజు వస్తున్నాడు, రాజు వచ్చి సాక్ష్యం వస్తున్నాడు, నిజంగా మీరు సేవించే ఆ తండ్రి. సహోదరులారా, ఈ చివరి దినాల్లో ఈ హానుక్క పండుగ సందర్భంలో ఇలాంటి మెరకల్ జరుగుతాయి. అందుకే దీనికి మరొక పేరు ఏముందంటే సహోదరులారా, అద్భుతాలు జరిగేటువంటి మాసము అని చెప్తూ ఉన్నాం మనం. అద్భుతాలు జరిగే నెల, ఆశ్చర్యకార్యాలు జరిగే నెల. నీకు సాధ్యం పడది ఆయనకు సాధ్యం చేయగలడు. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు నమ్మకపోతే ఆయన కార్యము చేయలేడు. హల్లెలూయా. చూడండి సహోదరులారా, మనము మందిరాన్ని ఎందుకు ప్రేమించాలి అనే రెండు మాటలు చూపించి నేను ముగిస్తాను సహోదరులారా. చూడండి, ఇక్కడ ఈ యొక్క మక్కాబీయుల గ్రంథంలో ఏముందంటే ఇంకొక మాట చదువుతాను చూడండి. 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో 59వ వచనం నుంచి ఒక మాట చూస్తే, కిస్లేవు నెల 25వ తారీఖున దేవాలయములోని దహన బలిపీఠము మీద నిర్మించిన క్రొత్త పీఠము పైని అధికారులు బలులు అర్పించేది. తమ బిడ్డలకు సున్నతి చేయించిన తల్లులను రాజు ఆజ్ఞ ప్రకారము వధించిరి. ఆ బిడ్డలను కూడా చంపి తల్లుల మెడలకు వ్రేలాడిగట్టిరి. ఎంత భయంకరం చూడండి, ఏమండి, ఎంత భయంకరం ఉంది. పిల్లల్ని అంటే తల్లిని చంపేశారు. పాపం పిల్లలనే బ్రతికేవాళ్ళు కదా, ఆ పిల్లలను చంపంట ఆ తల్లుల యొక్క మెడలకి వేలాడి తీశారంటండి. ఇలాంటి బాధలు అనుభవించారంటే ఆయన ప్రజలు. ఏం తెలుసు అనుకుంటున్నారు ఈ రోజున ప్రపంచానికి? ఇలాంటి ప్రజలని ఈ రోజున నోటుకొచ్చినట్లు మాట్లాడతారు. యూదులు అలాంటి వారు, ఇజ్రాయిల్ అలాంటి వారు, ఎలాగంటే ఇలాగా. ఒరే బాబు, మెస్సియా నమ్మకపోవడానికి వాళ్ళకి రీజన్ ఉన్నది, కారణం ఉన్నది. గ్రంథం చెప్తుంది, లేఖనం చెప్తుంది, జరగబోయే ప్రవచనాలు వాళ్ళకు ఉన్నాయి చాలా స్పష్టంగా. వాటిని అర్థం చేసుకోకుండా వారు సిరివేసేసారు, వారు అలా చేశారు, ఇలా చేశారు అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడే ఉన్నారండి. గుర్తుపెట్టుకోండి, నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా న్యాయ సభ ఎదుట తీర్పులకు వస్తుందని గుర్తుపెట్టుకో. అందుకే చెప్పండి, నీ నోటి మాటలు కొద్దిగా ఉండాలి. ఇష్టారమైన మాటలు మాట్లాడి అభ్యంతరం చేసుకోవడం మంచిది కాదు. ఇలాంటి శ్రమ నీకు ఏమైనా సెకండ్ ఏందండి? హాయిగా సూటు బూట్ వేసుకొని కూర్చుంటున్నావు, దర్జాగా కారులో తిరుగుతున్నావు, నీకేమైనా బాధ తెలుస్తుందా? ఈ రకమైన బాధలు అనుభవించి మనకు పునాది వేసి మనల్ని తీసుకొని యెహోవా వారు వారితో అంటుకట్టి వారిలాగా మేము బ్రతకండి, వారికి ఇచ్చిన ధర్మాన్ని తీసుకోండి, వారి వల్ల మీరు వెలగండి, వారి వల్ల మీరు ఫలించండి అని యెహోవా చెప్తే, యెహోవా బోధకు వ్యతిరేకమైన బోధ ఈ రోజున చాలా ప్రదేశాల్లో మనకి వినపడుతూ ఉంటున్నాయి. యెహోవా అడుగు జాడల యందు నడిచిన వారు ఎవరండి? యెహోవా మాదిరిని చూపిస్తూ ఉన్నవారు ఎవరండి? అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి చూడండి.
నిజంగా ఈ మాటలు అర్థమైతే గుండెలు పగిలిపోవాలి. చూడండి, యోహాను రాసిన మొదటి అధ్యాయము 1వ అధ్యాయము. ఆ వెలుగు ఆ చీకటిలో ప్రకాశిస్తున్నది గాని ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా. చీకటి ఏం చేస్తుంది? గ్రహించలేకపోతుంది. ఎవరు తప్పు? ఎవరు తప్పు? వెలుగు తప్ప? చీకటి ఏమండి? వెలుగు తప్ప కాదు. చీకటిలోకి వస్తుంది కానీ చీకటి ఆ వెలుగుని ఏం చేయలేకపోతుందంటే గ్రహించలేకపోతుంది, దాన్ని చూడలేకపోతుంది, దానిని పరిశీలన చేయకపోతుంది. ఏంటి ఈ వెలుగు నా దగ్గరికి ఎందుకు వస్తుంది? ఈ వెలుగు వచ్చి ప్రతి మనిషిని కూడా వెలిగించాలని చూస్తుంటే ఈ రోజున మానవుడు నేను వెలగను, నేను చీకటిలోనే ఉంటాను, చీకటిలో నిలుస్తాను, చీకటినే ప్రేమిస్తాను, నాకు వెలుగుతో పని లేదు అని అనుకుంటున్నాడు. ప్రియ సహోదరుల, ఈ హనుక్క పండుగ ద్వారా నీవు ఆయన వెలుగుని కలిగి ఉండడం నేర్చుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం క్యాండిల్ వెలిగిస్తున్నాం. ఎందుకు వెలిగిస్తున్నాం తెలుసా అండి? దినదినము వెలుగు ఏమవుతుంది? అక్కడ పెరుగుతుంది. అదే మన విశ్వాస జీవితానికి గుర్తు. అంటే ఒక మెట్టు నుంచి 2వ మెట్టుకి, 3వ మెట్టుకి, 4వ మెట్టుకి, 5వ మెట్టుకి అలా ఎక్కుతున్నప్పుడు మనము మహిమలోక రాజ్యానికి దగ్గర అవుతామా, దూరం అవుతామా? దగ్గర అవుతాం అన్నమాట. అంటే ఆయన వాక్యము మనల్ని ఏం చేస్తుంది? ఒక మెట్టు నుంచి మరొక మెట్టుకి తీసుకొచ్చింది అనమాట. వెలుగంటే ఏంటి? ఆయన వాక్యమే. నా పాదాలకు నీ వాక్యం ఏమైంది? దీపమై ఉన్నది. మనం నడిచే త్రోవలకు ఆయన వాక్యము దీపము. అదే ఆలోచన చేయండి. ఆలోచన చేయకపోతే కాలిపోతావు బాబు, కాలిపోతావు. ఆ వెలుగు నిన్ను వెలిగించడానికి వస్తూ ఉంటే నీ వెలుగుని స్వీకరించకపోతే నువ్వు కాలిపోతావు. ఏమనుకుంటున్నావు? ఆలోచించి. ఇదే సహోదరులు, ఆ వెలుగులో ఉన్నారు కాబట్టి అంత ధైర్యముగా మంటల్లో కూడా వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెలుగుని, ఆ త్వరాధర వచ్చే వెలుగు, త్వరాధర వచ్చే యొక్క వెలుగుని వారు ఏం చేశారు? కలిగి ఉన్నారు కాబట్టి మత్తతీయు అనేటువంటి ఆయన, చూడండి 2వ అధ్యాయం 1వ వచనంలో, మత్తతీయు పవిత్ర యుద్ధమును ప్రారంభించుట. ఆ వెలుగు కలిగి ఉన్నాడు కాబట్టి త్వర కోసం, మందిరం కోసం, ఆయన సన్నిధిని మళ్ళా పరిశుద్ధపరచడం కోసం, ఏ వెలుగైతే పోయిందో ఆ వెలుగును మళ్ళా తీసుకుని రావడం కోసం అంట ఒక పవిత్రమైన యుద్ధాన్ని ప్రారంభించాడు. ఎవరో తెలుసా? మత్తతీయు అనేటువంటి ఆయన ఒక్కడే మాత్రమే నిలబడుతున్నాడు. అనేక మంది తర్వాత ఆయనకు సపోర్ట్ గా నిలబడ్డారు. ఈ మత్తతీయు అనేటువంటి ఆయన ఈ అంతియోకస్ అనేటువంటి రాజు మీద ఒక పవిత్రమైన యుద్ధాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైతే ఇతన్ని నిలబడ్డాడో అందరికీ ధైర్యం వచ్చింది. అందరికీ ధైర్యం వచ్చింది. ఏం పర్లేదు, మనము కూడా ఎదిరిద్దాం, మనము కూడా ముందుకెళ్దాం, అందరూ కలిసి ఒక యూనిటీగా, ఒక ఐకమత్యంగా యుద్ధం చేస్తే వాడు ఏమైపోతాడో అని అనుకొని అందరూ కూడా యుద్ధాన్ని ప్రారంభించారంటే ఈ 2వ అధ్యాయం మొత్తం కూడా మీరు చదువుకుంటూ వస్తే సహోదరులారా, ఆయన అంటూ ఉన్నాడు. చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, మన పరిశుద్ధ నగరమును ప్రజలను నాశనమైంది, ఈ నగరము శత్రువుల పాలై, ఈ దేవాలయము అన్య చేతుల వంశము కాగా నేను ఇచ్చట చేతులు ముడుచుకొని కూర్చుండవలసిందేనా? బా చూసారా, గుండెల్లో మంట రగిలిపోతుంది. నా ప్రజలు నాశనం అయిపోయారు. మనం చూస్తాం, వాడు ఎట్టపోతే నాకు ఎందుకు అనుకుంటాం కదండి. ఒక యూనిటీగా ఉండాలండి. అదే చెప్తున్నాడు, ఐకమత్యం, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంతో మనోహరం, ఎంతో మేలు. కాబట్టి ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య కోసము అందరు కలిసి ఏం చేయాలి? నిలబడాలి. సహోదరులు, చేతులు ముడుచుకొని కూర్చోవలసిందేనా అంటే అని ఈ దేవాలయం కీర్తిని
కోల్పోయింది, నరుల వలె ఉండిపోయింది. శత్రువులు దాని పాత్రములు దోచుకుని మన పిల్లలను వీధుల్లో చంపివేశారు. మన యువకులు విరోధులు కత్తివత పడి చనిపోయేది. మన నగరమును ఆక్రమించుకొని దాని సొత్తును దోచుకున్నారు. చూడండి, మన మందిరం యొక్క సుందరము, వైభవము, దేవాలయము పాడైపోయింది. అన్ని చేతుల వారు దానిని అమంగళము చేసి, ఇక మనము దేని కొరకు జీవించవలెను. చూసారా? అరే, మందిరం లేకపోతే ఇక వాళ్ళకి జీవితం లేదా అంటున్నారంట. అరే, మన వైభవం పోయింది, మన సుందరం అంతా పోయింది, మన పరిశుద్ధత అంతా పోయింది, ఇక నేను జీవించడం వల్ల ఉపయోగం ఏంటి అంటున్నాడు. ఇక జీవించడం వలన నాకు వచ్చే లాభం ఏంటి? నేను ఎందుకు జీవించాలయ్యా? ఎందుకు బ్రతకాలయ్యా? నేను మీరు దర్శించే సన్నిధి పోయింది, మీరు మా మధ్యకు వచ్చే సన్నిధి పోయింది, మీ సన్నిధి మా మధ్యకు వచ్చి మమ్మల్ని బలపరిచే విధానం పోయింది. మేము ఎందుకు బ్రతకాలిక? ఎందుకు జీవించాలిక? ఈ మాటలు చదువుతుంటే సహోదరులారా, నిజంగా వారి స్థితిలో ఉంటే నిజంగా మనం ఇలా చేసేవాళ్ళం. అంతటి విశ్వాసం చూపించేవాళ్ళమా? అంతటి ధైర్యం చూపించేవాళ్ళమా అని నాకు అనిపించింది. మనమైతే ఎంత ధైర్యము చూపించేవాళ్ళమే కాదు. కానీ సహోదరులు, చిన్న చిన్న పరిస్థితులు ఎదురవుతుంటేనే మనము ఆ మందిరానికి ఏమి వెళ్తాంలే అని చెప్తున్నాడు. ఒక్కడున్నా సరే వాడు ఏమవుతాడు? 1000 మందిగా చేస్తానంట తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఒంటరిగా ఉన్నవాడు ఎంతమంది చేస్తానన్నాడు ఆయన? 1000 మందిగా చేస్తాడు. మందిరముకున్న ఆ శక్తి చూడండి. మందిరాన్ని ప్రేమించడం వల్ల మనకు వచ్చే గొప్ప శక్తి ఏంటంటే, ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము మొదటి 11వ వచనం ఒకసారి చూడండి. తమ శరణు వచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. తమరే ఎలోహీములు, తమ కంటే నాకు క్షేమాధానం ఏది లేదని యాహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. భూమి మీద భక్తులే నాకు ఇష్టలు, వారు కేవలము నాకు ఇష్టలు. ఇష్టలు యాహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. ఏం జరుగుతాయంట? అంటే యాహోవాను విడిచడం అంటే అర్థం ఏంటి? ఇక ఆయన సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళే వారికి ఏం కలుగుతాయంట? శ్రమలు విస్తరిస్తాయి. తండ్రి సన్నిధిని విడిచిపెట్టడం వలన, తండ్రి సన్నిధిని పోగొట్టుకోవడం వలన మనకి నష్టమే తప్ప లాభము లేదండి సహోదరులారా. కాబట్టి తండ్రి సన్నిధిని ప్రేమించడం నేర్చుకోవాలి. ఎందుకంటున్నాడంటే ఈ మాట, ఈ భూమి మీద ఎవరిష్టరు అంటే ఆయనకి? ఎవరిష్టరు? ఆయన సన్నిధిని ప్రేమించేవారు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఆయనకి ఇష్టలు. మరి నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉండగలుగుతున్నావు? నిజంగా ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నావా? ఆయన సన్నిధిని హత్తుకోగలుగుతున్నావా? ఆయన సన్నిధికి రాగలుగుతున్నావా? ప్రియ సహోదరులు, ఏం చెప్తానయ్యా? నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. అదే ప్రార్థన చేస్తున్నాను మద్దతు. అయ్యా, మేమందరం కూడా నీ శరణ జొచ్చడానికి వచ్చి ఉన్నాం, నీ శరణ కోసం వచ్చి ఉన్నాం. మమ్మల్ని కాపాడు, మాకు మరలా పునర్వైభవాన్ని తీసుకుని రండి అయ్యా. ఇదిగో ఈ అంత్యోపక రాజు మా మీద, మా పిల్లల మీద, మా కుటుంబాల మీద ఆధిపత్యం చేసి మమ్మల్ని అందరిని కూడా, మా బిడ్డలందరినీ కూడా చంపేశాడు. అయ్యా, నీ శరణ వచ్చి ఉన్నాం, నీ శరణ కోసం వచ్చి ఉన్నాం, మీ ఆశ్రయం కోసం వచ్చి ఉన్నాం, మీ సహాయం కోసం వచ్చి ఉన్నాం, మాకు మేలు చేయండి అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారండి. అక్కడంట మత్తయి కుమారులు బట్టలు చింపుకొని ఏడుస్తూ ఉన్నారండి. తన తండ్రితో అంటారంట, తండ్రి
తండ్రి మనకి మరలా పూర్వ వైభవం తీసుకొని వస్తాడు. ఆగండి, మనం ప్రార్థన చేద్దాం. ఆనాడు ఫినెహాసు ఎలాగైతే నిలబడ్డాడో మనం అలా నిలబడ్డాం. అలా నిలబడి మనము మా తండ్రి కోసం నిలబడదామని చెప్పేసి తండ్రిని ప్రోత్సహించారంటండి తన కుమారుడు. అందులో మొట్టమొదటి వాడు యెహూదా అనేటువంటి ఆయన. యెహూదా అనేటువంటి ఆయన నిలబడి అనేక మందిని ప్రేరేపించి యుద్ధానికి సిద్ధం చేసి మరలా ఆ మందిర పునఃప్రతిష్ఠన చేశాడండి. ఏ కిస్లేవు 25వ తారీఖున, ఏ కిస్లేవు మాసంలో 25వ దినాన ఆ యొక్క మందిరములో అమంగళము చేశారో, అపవిత్రం చేశారో, వెలుగును పోగొట్టారో అదే దినాన మరలా ప్రతిష్ఠించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మెనోరాని మరలా ప్రతిష్ఠించి మరలా వెలుగును తీసుకొచ్చారు ఆ మందిరంలోనికి. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ప్రతిగా చేసేదే ఈ గొప్ప పండుగ. అంత శ్రమల నుంచి వారికి విడుదల, విమోచన, గొప్ప అద్భుతములు జరిగించి వారిని బయటకు తీసుకొని వచ్చి మరలా వారు మందిరాన్ని వారికి అప్పగించారు. కాబట్టి దానిని జ్ఞాపకం చేసుకుంటూ 8 దినాలు పండగ చేసుకుంటారండి ఇజ్రాయేల్ ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక ఆధ్యాత్మిక కోణంలో మాత్రమే చూడాలి. ఇది ఒక ఆధ్యాత్మిక కోణంలో మాత్రమే చూడాలండి, లిటరల్ గా చూడొద్దు. ఇది కూడా మనకు కూడా ఒక పాఠం తెలియజేస్తుంది. ఇదిగో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన విశ్వాస జీవితం ఎలా ఉండాలి, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన విశ్వాస ధైర్యం అనేది ఏ విధంగా చూపించాలి, ఏ విధంగా పోరాటం చేయాలనేది మనం చూపించడానికి ఇది మనకు ఒక పాఠం లాంటిది. ఏదో చేసేది, ఏదో అక్షరానుసారంగా చేసేది కాదు సహోదరులు. ఇది ఒక కమాండ్ కాకపోయినప్పటికీ ఇది ఉన్నది అని యెషయా వారు కూడా విశ్వసించి యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవండి. ఏం చెప్తున్నాడు? ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుతుంది. చూడండి, ఆలయ ప్రతిష్ఠ పండుగ ఎక్కడ జరుగుతుంది? యెరూషలేములో జరుగుతుంది. చేస్తున్నావా? అసలు ఉందని సంగతి తెలుసా? ఎక్కడుంది ఇది? ఎక్కడుంది? నూతన నిబంధన గ్రంథంలో ఉన్నది. నూతన నిబంధన గ్రంథంలో ఉన్నది. ఏంటి పండుగ? ఆలయ ప్రతిష్ఠ పండుగ. ఆలయ ప్రతిష్ఠ పండుగ ఎక్కడ జరుగుతుంది? యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. చూసారా, ఎగ్జాక్ట్లీ వాక్యానికి సరిపోయింది. ఇప్పుడు ఇదే కాలం, శీతాకాలం. బైబిల్లో చెప్పిన వాక్యానికి సరిపోయింది, అక్కడ చెప్పబడిన మాటకి సరిపోతుంది, కాలం సరిపోతుంది, వాక్యం కూడా సరిపోతుంది. కిస్లేవ మాసము 25వ తారీఖు ఆలయ ప్రతిష్ఠ పండుగ వచ్చినప్పుడు యెషయా వారు యెరూషలేము మందిరానికి వెళ్ళాడు. అక్కడ సొలొమోను మంటపం అంటే సహోదరులారా, సొలొమోను గారు కట్టించిన అక్కడ ఆ బలిపీఠం చుట్టూ ఆయన తిరుగుతూ ఉన్నాడు. అక్కడ అలా తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులందరికీ సందేహం కలుగుతుంది. అసలు ఎవరైనా అసలు గుర్తుపట్టలేకపోతున్నాము, ఏలియా గారా లేదా ప్రవక్త గారా? సందేహం తీరట్ల వాళ్ళకి. ఆయన ఎవరో వాళ్ళకి సందేహంగానే ఉంది. అందుకే అంటున్నారు, అయ్యా స్పష్టంగా నువ్వు ఎవరో మాకు తెలియజేయ్యా, మాకు అర్థం కావట్లేదు, గొడవ పోతున్నాయి మాకు అంటున్నాడు. పిచ్చెక్కిపోతుంది వాళ్ళకి. అంటే ఆయన చేసే కార్యములు చూసి వాళ్ళకి ఏమవుతుంది? అర్థం కావట్లా, పిచ్చెక్కిపోతుంది. అంటున్నారే, అయ్యా నీవెవరో మాకు చెప్పవా, తెలుసుకోవాలనుకుంటున్నావు అన్నప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను నా తండ్రి ఏమై ఉన్నాం? ఏకమై ఉన్నాం. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. అర్థం చేసుకోండి, అది ఎంపాడు ప్రియ సహోదరుడు. ఎందుకంటే యెషయా బోధన అర్థం చేసుకోవాలంటే అది సామాన్యమైన విషయము కాదండి. ఏదో పెట్టకథలా చెప్పుకుంటూ పోతుంది కాదు. ఉపమానం చెప్పినా గాని, ఆయన ఒక చిన్న మాట చెప్పినా గాని దానిలో ఎంతో ఆధ్యాత్మిక మీనింగ్ దాని, ఆధ్యాత్మిక అర్థం దాగి ఉందండి. ఎంతో మీనింగ్ దాగి ఉంటది సహోదరులారా. యెషయా బోధలు అంత సామాన్యంగా ఎవరికి అర్థం కావండి. కాబట్టి యెషయా ఆలయ ప్రతిష్ఠ పండుగకి వెళ్ళి చక్కగా తండ్రిని ఏం చేస్తున్నాడు? అక్కడ ఆరాధన చేస్తూ ఉన్నాడు.
ఆరాధన చేస్తున్నారు. అంటే ఆలయ ప్రతిష్ట పండుగని యెషువా గౌరవించాడా లేదా? గౌరవించలేదా? అని మీరు ఎందుకు చేస్తారని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు నిలదీశాడా? నిలదీశాడండి? లేదు. అంటే ఆయన ఆలయ ప్రతిష్ట పండుగ, అంటే ఆలయ ప్రతిష్ట పండుగ ఉంది అని యెషువా దాన్ని ఏం చేశాడు? గౌరవించాడు, ప్రేమించాడు. అక్కడ చేస్తున్న ప్రజల దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు మాట్లాడి వచ్చేస్తున్నాడు. బైబిల్లో ఇంత క్లియర్ గా ఉంటే మరి ఎలాగా? చేయకుండా అండి, చేయకుండా ఎలాగా? నువ్వు చేస్తున్న క్రిస్మస్ బైబిల్కి సంబంధించిందా? బైబిల్లో ఉందా? ఆధారాలు ఉన్నాయా? సహోదరులు అర్థం చేసుకోవాలి. గొర్రెల కాపురులు ఏం చేస్తారు? చలిగా మంట కాచుకొనొచ్చుండగా అని చెప్పి చదువుతూ ఉంటారు. మంట కాచుకొనొచ్చుండగా అక్కడ క్లియర్ గా మీరు లోకసువార్త 2వ అధ్యాయంలో ఆ మాట చదివితే గొర్రెల కాపురులు తమ మందను కాచుకొనొచ్చుండగా అని మాట కనపడుతుంది. మందను కాచుకొనొచ్చుండగా వారి దగ్గరికి దూత దిగొచ్చింది. దూత దిగొచ్చి చక్కని వర్తమానం చెప్పింది, సంతోషకరమైన వర్తమానం. ఇంకా చెప్పాలంటే సహోదరులారా, ఆయన పుట్టుక దేనికోసం జరుగుతుందండి? చూడండి, ఆయన పుట్టుక దేనికోసం జరుగుతుందంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5, 7 వచనాలు చూడండి ఒకసారి. కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు నాకు చెప్తున్నారు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. చూసారా ఏమంటాడు? 10వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చూస్తే చూడండి ఏమంటాడంటే, కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు, అంటే లోకమందు ప్రవేశించడం అంటే అర్థం ఏంటి? ఈ భూమికి వచ్చినప్పుడు, అంటే ఆయన వచ్చినప్పుడే కదా, ఆయన వచ్చినప్పుడే కదా ఈ లోకానికి వచ్చినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, ఏమని? బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకు ఒక శరీరము అమర్చితివి అని చెప్తూ ఉన్నాడు. అయ్యా, నువ్వు బలి కోరలేదు, అర్పణ కోరలేదు, కానీ నాకు ఒక శరీరాన్ని తమరు అమర్చారు. అయితే పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. నేను గ్రంథపు చుట్టులో నన్ను గురించి రాయబడిన ప్రకారము, గ్రంథపు చుట్టులో రాయబడిన ప్రకారము అంటే నీ గ్రంథములో నన్ను గురించి రాయబడిన ప్రకారము ఏ ప్రవచనాలు అవుతున్నాయో, ఏ ప్రవచన గ్రంథాల్లో తమను రాయించి ఉంచారో తమ చిత్తము నెరవేర్చుటకు, ఎలోహిం తమ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. చూసారా, ఈ లోకానికి నేను ఎందుకు వచ్చాను? తమ చిత్తాన్ని జరిగించడానికి వచ్చి ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి యెషువా మెస్సీ వారి లోకానికి పంపిస్తూ ఉన్నాడు. ఆయన వచ్చి ఉన్నాడు. అంటే ఆయన పుట్టుక ఈ లోకానికి ఏం కలిగి చేస్తుందంటే సహోదరులారా, రక్షణ కలుగు చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఎందుకు పుడుతూ ఉన్నాడంటే, ఇదిగో ప్రపంచానంతటిని కూడా రక్షించటానికి. సహోదరులారా, ఇంకా మనం చూస్తే ఆయన పుట్టుక గురించి మన పర్ణశాలల పండుగలో శిరీషమ్మ చెప్పారు, అలాగే నేను కూడా చెప్పాను. మేము చెప్పాము, శిరీష చెప్పింది, క్లాస్ చెప్పారు కదండి. అందగా అర్థమైంది లేదు నాకేం తెలియదు కానీ సహోదరులారా, అర్థం చేసుకోవాలి. చక్కగా 24 తరగతులు ఉంటాయి. 24 తరగతులు ఉంటాయి. సంవత్సరానికి 2 సార్లు ఏం జరిగింది? యాజక ధర్మాలు జరిగిస్తూ ఉంటారు. వారి యాజక ధర్మాలు జరిగిస్తూ ఉంటారు. పండగల్లో మాత్రం అందరు కలిసి చేస్తారు. మిగతా టైంలో ఎవరు వారము వచ్చినప్పుడు వారు వచ్చి యాజక ధర్మం చేసి వారు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది క్రమమైనటువంటి విధానం. ఇది మనకి దినవృత్తాంతంలో 2వ గ్రంథం అనుకుంటా, బహుశా 26వ అధ్యాయంలోనూ 24వ అధ్యాయంలోనూ ఉంటాయి. దావీదు గారు చెప్తూ ఉంటారు. దావీదు గారు యాజక క్రమం గురించి చెప్తూ 24 పెద్దలను ఏర్పరిచి, ఇదిగో ఈ 24 పెద్దలను కూడా సంవత్సరానికి యాజక ధర్మం జరిగించండి అని చెప్పేసి ఆయన క్రమంగా చెప్పుకుంటూ వస్తాడు. ఎవరెవరు ఏ తరగతి చేయాలి, ఎవరెవరు ఏ తరగతి చెప్పుకుంటూ రావాలి, యాజకత్వం చేయాలనే విషయాలన్నీ కూడా ఆయన మాట్లాడుతుంటాడు అక్కడ.
దానికి ముందుగా యెషూవ మసీహు వారి యొక్క జన్మదినం తెలియాలంటే యెషూవ ముందు పుట్టినటువంటి యోహాను యొక్క పుట్టుక మనకి తెలియాలి. యోహాను ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు గర్భం ధరించాడు అనేది మనము గ్రహించాలి. యెషూవ మసీహు వారు గర్భం ధరించక ముందే అప్పటికి యోహానికి ఎన్ని నెలలు అంటే 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోయింది. 6 నెలల తర్వాత యెషూవ గర్భం ధరించాడు. ఎప్పుడు 6 నెలలు, ఎప్పటికి 6 నెలలు అనేది కూడా చేసుకోవాలి. దేని ప్రకారంగా అనేది కూడా చూసుకోవాలి. అప్పుడు యెషూవ యొక్క జన్మదినం అనేది క్లియర్ గా మనకి చక్కగా ప్రత్యక్షం అవుతుంది. బారుకస్యం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ విధముగా యెషూవ జన్మం అనేది జరుగుతుందండి. ఆయన పుట్టికే దేనికి? లోకానికి రక్షణ తీసుకోవడానికి. ఆయన పుట్టినప్పుడు సహోదరులారా ఏం జరిగిందంటే ఎంతో ఫైట్ చేశాడండి. ఆయన పుడుతున్నాడు అని తెలిసి సాతాను ఊరుకోలా. హేరోదుని ప్రేరేపించింది, చంపాలని చూసింది. మరో పక్క అపవాది ప్రేరేపించింది, అతను వచ్చిన యొక్క పనిని జరగకుండా చేయాలనుకుంది. మరలా పేతురు దగ్గరకు వచ్చాడు. పేతురు మొత్తం మాట్లాడుతున్నప్పుడు పేతురు అంటున్నాడు, ఇదిగో నేను చనిపోతున్నాను, నీకు మీదట వెళ్ళిపోతున్నా, నా సమయం వచ్చిందని చెప్పేసి అంటే అది నీకు జరగకుండా కాక అలా జరగకూడదు అన్నాడు. అప్పుడు సాతానా వెనక్కి వెళ్ళిపో అన్నాడు పేతురు గారు. అంటే పేతురు వెనక్కి వెళ్ళిపో అన్నా. పేతురులో ఉన్న సాతాన్ని గద్దించాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి సహోదరులారా మన విశ్వాస జీవితము ధైర్యం పుట్టించే విధంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే వాటిని నిలబడి వాటిని తట్టుకొని తండ్రి కోసం మనం ఏం చేయాలి? పోరాటము చేసేవారుగా ఉండాలి సహోదరులు. మొదటి దినము మనము వెలుగును పొందేవారుగా ఉండాలని చెప్పాము. రెండో దినము మన విశ్వాసాన్ని కాపాడుకోవాలని చెప్పాము. ఈ 3వ రోజు మన ధైర్యముని చూపించాలి. ఎట్టి పరిస్థితుల్లో కానీ, ఏ పరిస్థితి ఎదురైనా కానీ నీ ధైర్యాన్ని చూపించి తండ్రి కోసం నీవు నిలబడాలి. మత్తతీహు అనేటువంటి ఆయనలాగా, దానియేలు లాగా నీవు నిలబడినట్లయితే తండ్రి గొప్ప కార్యము నువ్వు చూస్తావు. అట్టి కృప నీకు తండ్రి అయిన అదోనే వారు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేద్దాం. అందరూ తలలో వంచని సహోదరులారా ప్రార్థన చేసుకుందాం. ఏమైనా సహోదరులారా, మరి కొన్ని మాటలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి యూదా ప్రజలు మరి ఎటువంటి ప్రమాదాలను ఎదుర్కొన్నారు, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అని మనకు కనపడుతుంది. బారుకస్యం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.